ఒక బీపీ పేషెంట్ ఉన్నారు. బీపీ మందులు వాడుకోవాలా వద్దా? అంటే ఆల్కహాల్ తీసుకుంటారు. బీపీ మందులు వాడుకోవాలా వద్దా? సో ఐడియల్ సినారియో ఇప్పుడు కూడా హ్మ్. ఆల్కహాల్ అనేది ఎప్పుడు కూడా సపోర్ట్ చేయం. ఈవెన్ ఒక డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ మంచిది కాదు బాడీకి. హ్మ్. ఇది శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. తర్వాత ఏ మెడిసిన్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. హ్మ్. ఈ మెడిసిన్ వాడినప్పుడు నేను ఆల్కహాల్ తాగొచ్చా అంటే లేదు. హ్మ్. అది అక్కడ రాసి ఉంటుంది క్లియర్‌గా. అండ్ ఆల్కహాల్ ఇండిపెండెంట్‌గా బ్లడ్ ప్రెషర్‌ని పెంచుద్ది. మరి హ్మ్. బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి విరుగుడు మందు వాడుతూ హ్మ్. దాన్ని పెంచే విధంగా ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతది? హ్మ్. ఆ మందు పనితత్వం తగ్గిపోద్ది. హ్మ్. సో, చాలా విధాలుగా ఇది కంపౌండ్ అయిపోయి హ్మ్. మనకి అనర్థాలకి దారి తీయడం జరుగుద్ది. హ్మ్. బీపీ పేషెంట్స్ ప్రత్యేకంగా జాగ్రత్తలు అంటే ఒక్కొక్క డిజార్డర్ గురించి మాట్లాడుకుందాము. బీపీ పేషెంట్స్ మందులు వేసుకునే విషయంలో జాగ్రత్తలు, ఆల్కహాల్ తీసుకునే విషయంలో జాగ్రత్తలు, ఫుడ్స్ విషయంలో జాగ్రత్తలు, నిద్ర విషయంలో జాగ్రత్తలు ఏముంటాయి డాక్టర్ గారు? సో, ఖచ్చితంగా ఏం పాటించాలసలు? వాస్తవానికి మీరన్నట్టు ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. హ్మ్. సో, ఇండివిడ్యువల్‌గా ఎవ్రీ డిసీజు హ్మ్. మనకైతే లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారిపోతుందో, హ్మ్. ఎవ్రీ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. ఇక్కడ వచ్చే తేడా ఏంటంటే బీపీ అనంగానే సాల్ట్ ఎక్కువ ఆ! తినకూడదు. అట్లని చెప్పి షుగర్ పేషెంట్స్‌లో సాల్ట్ మంచిదని కాదు. హ్మ్. దాంట్లో కూడా ప్రాబ్లమే. కాకపోతే డెఫినిటివ్‌గా ఎవిడెన్స్ ఉన్నది.